తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయం మొత్తం ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. దానికి కారణం నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అని కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన మాట్లాడదాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే నరేంద్ర మోదీ గారి ఒక సభ సక్సెస్ అయిన తర్వాత బీజేపీ రైతుల దగ్గర పోయిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా గుండెల్లో రేలుబడుతున్నారు, భయపడుతున్నారు. కాబట్టి రకరకాల అంశాలతోని ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అంశం ప్రజలకు అవసరం లేదో అటువంటి అంశాన్ని ముందుకు తీసుకువచ్చి ఇంకా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది కాబట్టి ఈ రెండు పార్టీలు జీర్ణించకుండా రకరకాలైన అంశాలు, ప్రజలకు పనికిరాని అంశాలు కూడా వాళ్ళు తీసుకువచ్చి ముందు పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో మీట్ అయిన సందర్భంలో ఇవే విషయాలు మాట్లాడి తెలంగాణ గురించి మాట్లాడారు నరేంద్ర మోడీ అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు మీడియా వాళ్ళు లేరు, మేము లేము. వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళకేం తెలుసు? అవన్నీ కూడా అవి చెప్పలేము. మనకన్నా బీజేపీ మాత్రం గెలుస్తుంది. బీజేపీ 3 మేలు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కూటమిలు గీటమిలు అని కూడా మా కేంద్ర పార్టీ చూస్తుంది.